అలాగే శ్రీధర్ గారు మనం చూస్తే ఎవరికైనా ఒక పేషెంట్కి సడన్గా కిడ్నీస్ అన్ని ఫెయిల్ అయిపోయినాయి అనేది ఒక వార్త వింటూ ఉంటాం. అలాంటి టైంలో మనకి కావాల్సిన మన బ్లడ్ గ్రూప్కి సంబంధించి కిడ్నీస్ దొరకపోయినప్పుడు సో మనం అదర్ ఆప్షన్గా మనం జంతువుల నుంచి తీసుకోవచ్చు అనేది ఒకటి వింటున్నాం. సో అది ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు అంటారు? ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అంటారా జంతువుల నుంచి తీసుకున్నది? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే మనుషుల నుంచి కిడ్నీ తీసుకోవాలంటే గగనం అయిపోయింది. ప్రతి 100 మంది కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు కేవలం 3కి ట్రాన్స్ప్లాంట్ డోనర్స్ ఉన్నారు. అంటే 97% ఏం కావాలి అంటే వాళ్ళు చనిపోవాలా, లేక రెగ్యులర్ డయాలసిస్ ఉండాలా, డయాలసిస్ అఫోర్డ్ చేయలేక ఇక వదిలేసుకోవాలా, లేక కుటుంబం అంతా కూడా రోడ్డున పడాలా. ఎందుకంటే అతను ఎర్నింగ్ మెంబర్ అనుకోండి, కిడ్నీ ఫెయిల్ అయిన వ్యక్తి రియల్ ప్రాబ్లం. కాబట్టి డోనర్ పూల్ పెరగాలి. మేము బ్లడ్ రిలేటివ్ కావాలి పదే చెప్తుంటాం. ఎందుకు అలా చెప్తున్నాం అంటే మ్యాచింగ్ బాగుంటుంది, ఎక్కువ కాలం జీవిస్తుంది ఆ కిడ్నీ. మనం పెట్టిన కిడ్నీ సర్జరీ గొప్పగా చేసామని దానికంటే ఎంతకాలం అది పనిచేసింది అనేది ఇంపార్టెంట్. సర్జికల్ టెక్నిక్ వైజ్ దాని స్టాండర్డ్ అయిపోయింది, చేయగలుగుతున్నాం. 100 చేసాం, ఎవరికైనా చేయగలం. కానీ ఇచ్చిన వారు బ్లడ్ రిలేటివ్ అయితే ఎక్కువ కాలం జీవిస్తుందనే ఆశతో చేస్తున్నాం. సో ఒక కిడ్నీ తీసేస్తే ఏమవుతుంది అనేది క్వశ్చన్. అందరి డౌట్ ఏంటంటే అమ్మ కిడ్నీ నాది తీసేసుకుంటే ఏమైపోతాం మా అన్నకైనా అమ్మకైనా లేదా తల్లి. జనరల్గా ముందుకు వచ్చేది ఎవరు అంటే తల్లి. మనకు జన్మనిచ్చిందండి, ఏ ఆశతో మనకు జన్మనివ్వలేదు, కష్టపడి మోసింది, బిడ్డను చూసి సంతోషపడ్డది, పెంచింది. ముసలితనంలో బిడ్డ కష్టం వస్తే కూడా తన వార్ధక్యంలో కూడా ఏదైనా సరే ఫస్ట్ నేను త్యాగం చేస్తా, నా బిడ్డ బాగుండాలి, నేను పోయినా పర్లేదండి అన్నటువంటి మాతృమూర్తి జనరల్గా తల్లి మాత్రమే. ఎవరు ముందుకు రావట్లేదండి. తండ్రి కూడా కొంచెం అటు ఇటుగా బార్డర్ లైన్లో ఉంటున్నాడండి. సర్లే ఈయన కాకపోతే ఇంకో బిడ్డ చూసుకుంటాము, వీడు పోయినా పర్లేదు అంటున్నారు. కానీ తల్లికి అలాంటి తెగింపు ఉంటుందండి. కాబట్టి మేము చూసిన అనేక సందర్భాల్లో 70% ఆఫ్ టైమ్స్ తల్లి కనుక ఫిట్ అవుతే ఆమె ముందుకు వస్తుంది. వేరే వాళ్ళు ముందు వచ్చినా సరే వద్దు నేను ఇస్తా అంటుంది ఆమె. ఎందుకంటే సపోజ్ ఒక బ్రదర్ ముందుకు వచ్చాడు, వద్దులే వాడి జీవితం ఉంది, నేను అయిపోయింది కదా నా జీవితం, అట్లా ఆలోచించే శక్తి కలిగిన వ్యక్తి లేక అంతటి త్యాగమూర్తి తల్లి. మరి అలాంటి డోనరు అన్ఫిట్ అయింది అనుకో, ఆమెకే షుగర్ ఉంది, ఆమె 65 years దాటింది, ఆమెకి ఏవో జబ్బులు వచ్చేసినాయి, ఆమె కిడ్నీ అనువైంది కాదు అన్నప్పుడు ఏం చేయాలి? మరి ఇంకోళ్ళు ఇవ్వాలి. ఇంకోళ్ళు అంటే ఎవరు? తండ్రి ఇవ్వచ్చు, ఆయన కూడా ఏజ్ అయిపోతే ఆయన కూడా ఇవ్వలేడు. బ్రదర్స్ ఇవ్వచ్చు, సిస్టర్స్ ఇవ్వచ్చు. ఆ విషయం పోయిందండి. సమాజంలో బ్రదర్ సిస్టర్కి ఇవ్వటం అనేది చాలా రేర్ అయిపోయింది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక ఫ్యామిలీలు ఇద్దరే ఉంటున్నారు. ఒకళ్ళు అమెరికాలో ఉంటారు, ఒకళ్ళు ఇక్కడ ఉంటారు, లేకపోతే ఒకళ్ళు దుబాయ్లో ఉంటారు. వాళ్ళు రాలేరు, ఫోన్లో తెలుసుకుంటారు ఇలా ఉందా పరిస్థితి, డయాలసిస్ చేయించుకోమంటారు. కాబట్టి స్మాల్ ఫ్యామిలీ నామ్ అనేది ఫ్యామిలీ ప్లానింగ్ పనికొచ్చింది, కానీ డొనేషన్కి మాత్రం పనికిరాలి. ఒక 10 మంది ఉన్నాను పిల్లలు, ఎవరో ఒకరు ఫిట్ అవుతారు, ఎవరో ఒకరు ఒప్పుకుంటారు. కానీ అలాంటిది లేకుండా పోయింది. కానీ రూల్స్ ప్రకారం అవుతారు, బ్లడ్ రిలేటివ్సే కావాలి. ఒకవేళ అది ఫెయిల్ అయింది అనుకుందాం, నెక్స్ట్ ఏం చేయాలి? ఎవరు లేరు బ్లడ్ డోనర్స్, అలాంటప్పుడు నియర్ రిలేటివ్స్ అంటే మామయ్య, చిన్నాన్న, వదినమ్మ ఇలాంటి వాళ్ళు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అది కూడా ప్రభుత్వం పర్మిషన్తో ఫ్యామిలీ ట్రీని వాళ్ళు చెక్ చేస్తారండి. నిజంగా వీళ్ళు అనువైన వాళ్ళ కాదా, అసలు వాళ్ళు ఏమైపోయారని వాళ్ళు కన్విన్స్ అవుతే ఇస్తారు, వాళ్ళు కూడా చేస్తాం. కానీ బ్లడ్ రిలేటివ్ కంటే కూడా నియర్ రిలేటివ్ అనేది రిజల్ట్ తక్కువ ఉంది. ఉదాహరణకు సొంత తల్లి ఇచ్చింది అనుకుందాం, ఓ 15 సంవత్సరాలు ఆమె కిడ్నీ పనిచేస్తుంటే చిన్నమ్మ ఇచ్చింది అనుకుందాం, అది మేబీ 5 to 10 years మధ్యలో రిజెక్ట్ అవ్వచ్చు. బికాస్ వాళ్ళ మధ్యలో మ్యాచింగ్ తక్కువగా ఉంది. మ్యాచింగ్ చూస్తాం 25%, 50%, 75%, 100%. 100% ఎవరిలో వస్తుంది? ఐడెంటికల్ ట్విన్స్. అంటే కవల పిల్లల్లో ఒకళ్ళకి ప్రాబ్లం వచ్చింది, ఇంకో డొనేట్ చేయడానికి సిద్ధమయ్యారనుకోండి, వాళ్ళలో ఏ ప్రాబ్లం లేకుండా 100 years జీవించే అవకాశం ఉంది. ఎందుకంటే రిజెక్షన్ అనే ప్రక్రియ వాళ్ళలో ఎంటర్ కాలేదు. తీసుకున్న కిడ్నీ ఎక్కడ పెడుతున్నాం? ఒరిజినల్ కిడ్నీస్ 2 ఉంటాయండి, వాటిని ముట్టుకోము, వేరే చోట పెడుతున్నాం, ఇంకో చోట. ఎందుకంటే డిసీజ్డ్ కిడ్నీస్ ఎక్కడ జబ్బు ఉందో అక్కడ పోయి మళ్ళీ కొత్త ఫ్రెష్ కిడ్నీ ఎందుకు పెట్టాలి, అది కూడా ఇన్ఫెక్ట్ అవుతుందనే ఉద్దేశంలో కింద పొత్తికడు భాగంలో బొడ్డుకు ఒక సైడు లెఫ్ట్ కానీ రైట్ కానీ పెట్టాం. సరే ఇప్పుడు డోనర్స్ దొరకట్లేదు మనకి. మనందరికి తెలుసా అండి కోతి, మనందరం కూడా సర్కస్లో చూస్తాం, గుళ్ళ దగ్గర చూస్తాం, అడవుల్లో ఉంటాయి. మరి మనందరం ఎక్కడి నుంచి వచ్చామని మన వెనక్కి తిరిగి చూస్తే సింహావలోకనం చేసుకుంటే అక్కడి నుంచి వచ్చాం. అంటే కోతులు మెల్లగా ఎదిగి కోనంగా పెద్దవైనాయి, తర్వాత చింపాంజీ అయింది, తర్వాత మనుషులుగా మనం అవతరించాం. మనం మనుషులుగా ఉన్నామంటే మనం వెనక హిస్టరీ మర్చిపోరాదండి. వాటికి మధ్యలో మనకి చాలా మ్యాచింగ్ ఉంది. కొన్ని విషయాలు తేడాలు ఉన్నప్పటికీ కూడా చింపాంజీ ఈజ్ వెరీ క్లోజ్ టు హ్యూమన్ బీయింగ్. కానీ చింపాంజీలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు గమనించి చూస్తే చింపాంజీ చూసిన వాళ్ళు కూడా తక్కువగా ఉన్నారండి. ఇప్పుడు నేను చిన్నతనం చూసినట్టు గుర్తు, నెహ్రూ జువాలజికల్ పార్క్లో ఇప్పుడు లేదు. అది ఇప్పుడు చనిపోయింది, లేదా రిప్రొడ్యూస్ కాలేదు, దానికి మేట్ దొరకలేదు. ఉదాహరణకు అది మొగది అనుకోండి, ఆడది దొరకలేదు. వాటి ఇద్దరిని కలిపి మీటింగ్ చేసి బిడ్డలు కలిగించే ప్రక్రియ అప్పట్లో చేయలేకపోయారు. కాబట్టి చాలా జూలో లేదు, ఎక్కడో ఉండింటాయి. సో కోతిని తీసుకుందామని చూసారండి. కోతి చాలా చిన్న జంతువు, మన బాడీ వెయిట్ ఉదాహరణకు 60 నుంచి 80 కిలోలు వేసుకుందాం యావరేజ్ పర్సన్.
లేడీస్ అయితే కొంచెం తక్కువ. వీటి బాడీ వెయిట్ 15 to 20 kg ఓన్లీ. అంటే వీటి కిడ్నీ ఎంత ఉంటుంది, మన కిడ్నీలో ఆల్మోస్ట్ 4 వంతు. మన కిడ్నీ 150 గ్రాములు అండి, దీనికి 30 గ్రాములు 40 గ్రాములు ఉంటే ఎక్కువ. ఓకే. సో మన కిడ్నీ 150 గ్రాములు ఉండడానికి కారణం ఏంటంటే అలా ఉంటే తప్ప మనకు పని జరగదు. మనకు 2 కిడ్నీస్ ఉన్నాయి 150 గ్రాములు, మనం పెట్టేది ఒకటే కిడ్నీ అండి. సో ఒక కిడ్నీ కోతిని తీసుకోవాలంటే 4 కిడ్నీలు తీసుకోవాలి, 4 సర్జరీలు చేయాలి. ఎందుకంటే టోటల్ కిడ్నీ మాస్ ఎంత ఉండాలి, 150 గ్రాములని ఉండాలి. సో 2 కోతులు కావాలి, 4 సర్జరీలు కావాలి. అంటే ప్లేస్ ఎక్కడ పెట్టుకోవాలి, అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. సో సైజు మనిషి సైజులో ఈక్వల్గా ఉండేటువంటి జంతువులు ఏవని ఎతికారు. అనేక కోతులు చూశారు, పెద్ద కోతులు చూశారు, రకరకాల జంతువులు ఉంటాయండి. కోనంగి అని ఉంటుంది, మ్యాండిల్ అంటారు దాన్ని. ఆ మ్యాండిల్ చూసారండి, మ్యాండిల్ చూస్తే ఒక నామాల కోతి అంటారు దాన్ని. ఇక్కడ చూడండి, ఇది ఆల్మోస్ట్ 40 కిలోలు పైన ఉంటుందండి, 50 కిలోలు ఉంటుంది కొన్ని. వీటిని కొద్ది రోజులు మేము అమెరికాలో ఉన్నప్పుడు దీన్ని సర్జరీ చేసేవాళ్ళం అండి. ఎందుకంటే వీటికి ఎథికల్ పర్మిషన్ ఉంది. ఏవైతే ఎక్కువ సంఖ్యలు ఉంటాయో మాకు ఇచ్చినప్పుడు కూడా, ఉదాహరణకు మేము సర్జరీ సరిగా చేయలేకపోయాము, లేక ట్రైనీస్ ఉన్నారు చాలామంది, ఆ కిడ్నీ పని చేయలేదు, ఆ యానిమల్ చనిపోయింది, ఇట్స్ ఓకే. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటే తప్ప మనుషుల మీద మనం వాళ్ళని చేసే అవకాశం ఇవ్వలేమని అప్పట్లో ఉన్నటువంటి రూల్స్. కాబట్టి యానిమల్స్ అనేవి ఫస్ట్ సర్జన్కి నేర్పించే యానిమల్సే అండి. కొన్ని యానిమల్స్ చనిపోతాయి, కొన్ని సక్సెస్ అవుతాయి. సో మన మొత్తం కెరియర్లో ఎన్ని చేశారు, ఎన్ని సక్సెస్ అయినాయి, ఏంటి రిజల్ట్ అని చూసిన తర్వాత ఎగ్జామ్స్ పెడతారు. సో ఈ క్రమంలో ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ యానిమల్స్. కానీ ఎందుచేతనో ఇది 1999 నుంచి సంఖ్య తగ్గిపోవడం మొదలుపెట్టింది. సో 2010లో ఇది బ్యాన్ చేసేశారు, ఇది తీసుకోవడం లేదని చెప్పేశారు. ఆ తర్వాత ఇంకా ఏ యానిమల్స్ ఉన్నాయో చూసారండి, అనేక యానిమల్స్ ఉన్నాయి దీంట్లో. మనకందరికి తెలిసినటువంటి కామనెస్ట్ యానిమల్ ఏది అంటే చింపాంజీ. సరే, చింపాంజీని తీసుకుందామని ట్రై చేశారండి. ఇది చింపాంజీ, 300 కిలోలు ఉంటుంది. అందులో కిడ్నీస్ మన కిడ్నీకి చాలా పెద్దగా ఉంటుంది, మన కిడ్నీ కంటే ఎక్కువ ఉంటాయి. అది కనుక ఒకటి తీసుకుంటే సంతోషమే. ఒకటి మా సీనియర్స్ కొంతమంది చేశారు, ఒక చింపాంజీకి ఇప్పట్లో పర్మిషన్ ఇచ్చారని అన్నారు. ఆ కిడ్నీ బాగానే పనిచేసింది, కానీ చింపాంజీ లేకపోవడం వల్ల అది వదిలేశారండి. సో ఏ సంతతి అంతరించిపోయే ప్రమాదంలో ఉంటుందో దాని నుంచి తీసుకునేటువంటి పర్మిషన్ ఉండదు. మరి నెక్స్ట్ ఏం చేయాలి? మనం చేసినటువంటి ఇన్ని ప్రయోగాల్లో మరి డోనర్స్ తీసుకోలేవా, జంతువులు పనికిరావా అని చూశారు. అప్పుడు చూసినటువంటి నెక్స్ట్ ప్రయోగం చూపిస్తున్నాను. మనం అందరము కొంచెం మనం ఇష్టపడమండి, ఎందుకంటే కొన్ని యానిమల్స్ మనం ఇష్టపడం. పిగ్స్ రోడ్డు మీద తిరుగుతూ ఉంటాయి, ఏదో మురుకుంట్లో తిరుగుతుంటాయి, పరిశుభ్రంగా ఉండవు, వాటిని అసలు ముట్టుకోవడానికి మనం ఇష్టపడం, వాటి గురించి ఆలోచించడం కష్టం. ఎవరైనా తింటే కొంతమంది పోర్క్ తింటారేమో, కానీ మెజారిటీ పిగ్ని ఇష్టపడరండి. కానీ చూస్తే ఊహించని విధంగా ఇది ఒక సూటబుల్ డోనర్గా తెలిసింది, ఎందుకంటే దీని సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దీని సైజ్ చిన్నదైనప్పటికీ దీని కిడ్నీ పెద్దది. అది ఆశ్చర్యకర విషయం అండి, ఎందుకంటే దీనికి ఇది ఆల్మోస్ట్ 30 కిలోసే ఉంటుంది, కానీ కిడ్నీ మాత్రం మనిషికి ఎంత ఉంటుందో అంత ఉంటుంది. కాబట్టి ఒక కిడ్నీ అది ఇచ్చింది అనుకోండి, ఒక మనిషిని సేవ్ చేసుకోవచ్చు. అయితే డైరెక్ట్గా పిగ్ కిడ్నీ మనిషికి పెట్టేయచ్చా అంటే లేదు. అలా కాకుండా వాళ్ళు జెనెటిక్ ఇంజనీరింగ్ అంటారండి. ప్రతి సంతతికి కూడా ఒక బ్యారియర్ ఉంటుంది. ఉదాహరణకు ఒక కుక్క యొక్క కిడ్నీని పిల్లులు పెట్టలేం, ఎందుకంటే ఆ 2 జాతులు వేరు, ఆ జాతులను వాటికి పెట్టేసేయచ్చు. సో దీనిలో ఉన్నటువంటి గ్యాలక్టేజ్ 1-ఫాస్ యూరిడైల్ ట్రాన్స్ఫరేజ్ అని ఒక జీన్ ఉందండి. అది కనుక తొలగించితే పిగ్ నుంచి మనం మనుషులు పెట్టేసుకోవచ్చు. సో అది చేయడానికి ఫస్ట్ తల్లిని జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా మారుస్తారు. మార్చిన తర్వాత దాని బిడ్డలన్నీ కూడా మనకు అవసరం విధంగా జీన్స్ వస్తాయి. కాబట్టి అలా ఉన్నటువంటి ప్రయత్నం చూడండి. ఇక్కడ ఇవి డిజైనర్ పిగ్స్ అంటారు. ఈ పిగ్స్ బయట తిరగవు, రోడ్డు మీదకి రావు, కేవలం ల్యాబ్లో ఉంటాయి, అత్యంత క్లీన్ అట్మాస్ఫియర్లో ఉంటాయి. పుట్టినప్పటి నుంచి కూడా, అంటే వాటి డెలివరీ నుంచి కూడా దాన్ని మేనేజ్ చేస్తుంటారు. ఇది కనీసం ఒక 6 నెలల వయసు వచ్చేటప్పటికి రెడీ టు సాక్రిఫైస్. అంటే ఇందులో 2 కిడ్నీస్ ఉంటాయి, వీటికి 2 ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. అదేవిధంగా హార్ట్ తీసుకోవచ్చు అండి, దాని హార్ట్ తీసుకోవచ్చు, దాని లివర్ తీసుకోవచ్చు, దాని ప్యాంక్రస్ తీసుకోవచ్చు, పారాథైరాయిడ్ తీసుకోవచ్చు. అట్లా కనీసం ఒక 16 మందికి ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఒక డిజైనర్ పిగ్లో ఉందండి. ఆ పిగ్ అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ జీనో ట్రాన్స్ప్లాంట్. జీనో అంటే ఏంటి? జంతువుల ద్వారా వచ్చిన కిడ్నీస్. ఇది ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ స్టేజ్లో ఉంది. ఏ సర్జరీ అయినా సరే మనుషులకు అందుబాటు రావాలని 10 years ట్రయల్స్ ఉంటాయండి. ఫస్ట్ 5 years తర్వాత ఒకసారి అసెస్ చేస్తారు, బాగుంది అనుకుంటే ఇంకో 5 years ట్రయల్ ఇస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 7th yearలో ఉందండి ఇది. కాబట్టి ఇంకో 3 yearsలో కనుక ఇదే సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఉంటే ఆ మనిషి అది సక్సెస్ఫుల్గా వస్తుంది. వీళ్ళందరూ కూడా, ఈ లేడీస్ అందరూ కూడా కిడ్నీ ఇచ్చిన వాళ్ళండి. ఇచ్చిన వాళ్ళు చూస్తుంటే వీళ్ళకి ఆ టైంలో అడిగారండి మమ్మల్ని, మేము డొనేట్ చేస్తున్నాం ఏదైనా జంతువులేదు కానీ, లేక కొంతమంది బ్రెయిన్ డెడ్ వాళ్ళు ఉంటారు, యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు. సో వాళ్ళది కూడా తీసుకోవచ్చు. అవన్నీ వస్తాయా, ఎప్పుడు వస్తాయని అడుగుతుంటారు. ఈ రోజు కూడా అడుగుతారండి ఎవరైనా. మన ప్రోగ్రామ్ చూసినాక అనేక మంది ఫోన్ చేస్తారు, ఎప్పుడు వస్తుంది అని చెప్పి. అయితే అది రావడానికి మన చేతిలో ఉండదండి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రయోగాల లోపల జనరల్గా ఒక వ్యక్తికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారండి పిగ్తో. చేసిన తర్వాత ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు, కార్ యాక్సిడెంట్లో. అతను డ్రైవింగ్ చేసుకుంటూ చనిపోయాడు అమెరికాలో. సో అతని పోస్ట్ మార్టంలో కిడ్నీ తీసి చూసారండి, ఎలా ఉంది అతని కిడ్నీ అని.
ఎక్సలెంట్గా పనిచేస్తుంది, అది పిగ్ కిడ్నీ. ఓకే. ఇట్ వాజ్ 6 years ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్. సో 6 సంవత్సరాల తర్వాత అతని కిడ్నీ బాగుంది, అతను బ్యాడ్ లక్తో చనిపోయాడు. దాని అర్థం ఏంటంటే ఈ కిడ్నీస్ పనిచేస్తున్నాయి కాబట్టి డోనర్ పూల్ని పెంచడానికి చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగంగా అనుకోవచ్చు. ఇదే కాకుండా నెక్స్ట్ ఎపిసోడ్ మంచి ఆర్టిఫిషియల్ కిడ్నీ, అంటే ఈ డోనర్తో కూడా సంబంధం లేకుండా, ఒక జంతువుతో కూడా సంబంధం లేకుండా మనమే ల్యాబ్లో ఒక కిడ్నీ తయారు చేసేసి పెడితే అది ఎంత బాగుంటుంది. అవి మాస్ స్కేల్లో తయారు చేసుకోవచ్చు, ఒక ప్రాణంతో సంబంధం లేకుండా మనం చేయొచ్చు. అది కూడా ఒక కొంతవరకు అడ్వాన్స్ స్టేజ్లోనే ఉంది.